ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఆత్మావలోకనంలో మాట్లాడే మాట, మంచి మాట, విమర్శ. విమర్శ అనేది తప్ప, ఆ విమర్శ వల్ల మనకు బాధ కలుగుతుందా, ఉపయోగం ఉంటుందా అంటే ఇది ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఏదో ఒకటి చెప్తూ ఉండేవాళ్ళు, ఇది ఇట్లా అదట్లా విమర్శించేవాళ్ళు. విమర్శ వేరు, క్రిటిసిజం వేరు. విమర్శనాత్మకంగా ఉన్నప్పుడే మనలో ఉండే అంటే లోపల ఉన్న ఇది క్రమబద్ధమవుతుంటుంది. దినచర్యలో అడిగేవాడు లేడు, ఎవరు మనల్ని ప్రశ్నించేవాడు లేడు, విమర్శించేవాళ్లే లేరు అన్నప్పుడు మన లైఫ్ ఒక రకంగా ఉంటుంది. అదే విమర్శించేవాళ్ళు, సద్విమర్శగా మనల్ని విమర్శించేవాళ్ళు మన వాళ్ళు ఉన్నారు అంటే మనకు ఇంకా ధైర్యం పెరగాలి. ఎందుకంటే దానివల్ల మనం సన్మార్గంలో నడవగలుగుతాం, మనలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకోగలుగుతాం. అది గమనించితే ప్రతి ఒక్కరం కూడా ఆ విమర్శను సరిగా తీసుకొని వాళ్ళు మన మీద అభిమానంతో వాళ్లకు దానివల్ల ఏం ఉపయోగం, దాన్ని మనం రిసీవ్ చేసుకోగలిగితే మనకు ఎంత ప్రయోజనం ఉంది అనేది గుర్తించగలుగుతాం. చాలామంది ఇప్పుడు ఇండ్లల్లో ఒక్కరు కూడా అడిగేవాళ్ళు ఉండరు, విమర్శ చేసేవాళ్ళు ఉండరు. ఆ విమర్శ అనేది భయంతోనో, భక్తితోనో, గౌరవంతోనో ఆ పని బలవంతంగా అయినా ఈరోజు 10 గంటలకు లేయాలనుకున్నాం, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అరే వాళ్ళు కోప్పడతారనో వాళ్ళు ఏదైనా అని కొంత సమయానుకూలంగా లేచే అవకాశాలు ఉంటాయి. అదే వాళ్ళు విమర్శించే వాళ్ళే లేకపోతే ఎప్పుడు పడుకుంటేమి, ఎప్పుడు లేస్తేమి, లేదు ఈ పని ఇప్పుడు చేస్తేమి, చేయకపోతేమి, ఇది అంటే ఆ విమర్శ అనేది మనల్ని క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళు మనల్ని విమర్శ చేసినప్పుడు దాన్ని ఎప్పుడు కూడా తప్పుగా తీసుకోకూడదు. కానీ క్రిటిసిజం, అదే పనిగా క్రిటిసిజం చేస్తున్నప్పుడు అది మనల్ని బాధ కలిగిస్తుంటుంది. అది వేరు. వ్యంగ్యంగా, వెటకారంగా మనల్ని క్రిటిసైజ్ చెయ్యాలి అనే తలంపుతో చేసేది వేరు, విమర్శ చేసేది వేరు. మహానుభావులు కూడా విమర్శను సహృదయంతో తీసుకొని దాన్ని వాళ్ళ ఏ మెరుగులు దిద్దుకుంటే ఆ పనిలో ఒక కొత్తదనం వస్తుంది, మన అలవాట్లలో మంచి అలవాట్లు వస్తాయి. ప్రతిదీ కూడా మనకు ఒక నియమబద్ధంగా నడవడానికి అవకాశం దొరుకుతుంది. అందుకని అన్నారు కాదు, ఎందుకు అన్నారు, ఏ రూపకంగా అన్నారు, ఎవరు అన్నారు, ఈ 3 ప్రశ్నలు తీసుకోగలిగితే మనవాడు కాబట్టి, మనం బాగుండాలి కాబట్టి అన్నారు అనుకుంటే అది వేరుంటుంది. ఆ విమర్శలో కూడా మనకు అర్థమవుతుంటుంది అది సద్విమర్శన లేక కావాలని చేసిన విమర్శన, కావాల్సిన వాళ్ళు చేస్తున్నారా లేక అనవసరంగా చేస్తున్నారా అనేది మనకు తెలిసిపోతుంటుంది. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇంతకుముందు రోజుల్లో నా అనుభవంలో కూడా చెప్తున్నా, ఒకప్పుడు మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పుడు ఆవిడ మడుగు కట్టుకోవాలి, ఉదయాన్నే మడుగు కట్టుకొనే వంట చేయాలన్నమాట. ఆ చేయాలన్నప్పుడు నాకే అనిపిస్తుంటుంది ఇప్పుడు, ఏంటంటే ఆ రోజు చిన్నవాళ్ళమైనా కూడా తప్పకుండా ఇది ఇలా ఉండాలి, లేకపోతే ఆమె తినదు కాబట్టి ఇలా చెయ్యాలి అనేది. తర్వాత ఆమె లేదు, తర్వాత కోల్పోయాం అనేవాళ్ళు లేరు. క్రమేణంగా ఏమైపోతుందంటే మనం మడుగు కట్టుకోకపోయినా పర్వాలేదు, మనం మంచిగా స్నానం చేస్తే చాలు అనిపిస్తుంది. ఇంకా ఏదన్నా వర్క్ ఎక్కువైనప్పుడు స్నానం కూడా చేయకుండా తర్వాత పని చేశాక స్నానం చేస్తాం. అంటే ఒక భయము, భక్తి ఉన్నప్పుడు మన అలవాట్లు కూడా ఒక క్రమబద్ధంలో నడుస్తాయన్నమాట. అది మనం అప్పుడు అనిపిస్తుంది మనకు, అరే వీళ్ళు ఇలా బలవంతంగా చేపిస్తున్నారే అనిపిస్తుంది. కానీ ప్రతి విషయంలో కూడా విమర్శ అనేది
ప్రతి పనిలో కూడా అంటే ఏదైనా రాస్తున్నాం, దాంట్లో సద్విమర్శ వచ్చిందనుకోండి, మంచి పదాలు పడతాయి, మంచి ఆలోచనలు వస్తాయి. అందుకని విమర్శ అనేది తప్పకుండా ప్రయోజనకారి అవుతుంది. అది సద్విమర్శ అయినప్పుడు, అని ఎవరన్నా కావాలని నొప్పి పెట్టాలన్నప్పుడు తప్పితే, మామూలుగా అయితే విమర్శను మనం రిసీవ్ చేసుకోగలగాలి, ఓర్పుతో దాన్ని వినగలగాలి. అప్పుడే మనలో మెరుగులు దిద్దుకునే అవకాశాలు మనకు మెండుగా ఉంటాయన్నమాట. దాన్ని ప్రతిదీ తప్పుగానే భావిస్తే అన్నీ తప్పుగానే కనపడతాయి. కానీ అన్న దాంట్లో మనం ఏమి మార్చుకుంటే ఇంకా మహోన్నతంగా అవుతాము అనే భావన మనకి ఇప్పుడు కలుగుతుందో, విమర్శ అనేది మనకు ఒక మంచి బాట వేస్తుంది, మంచి మార్పు తెస్తుంది, మంచి ఆలోచన కలిగిస్తుంది, మంచి అభివృద్ధికి కారణమవుతుంది. అందుకని మన లైఫ్ స్టైల్లో విమర్శ అనేది తప్పకుండా రిసీవ్ చేసుకోగలగాలి. అది మనకు మంచి అలవాట్లు నేర్పిస్తుందనే నమ్మకంతో దాన్ని వినగలగాలి. అందుకని ఈరోజు విమర్శ అనే పదం మీద క్రిటిసిజం వేరు, విమర్శ వేరు. పైగా అనేవాళ్ళలో ఏ రూపకంగా అంటున్నారది కూడా మనకు అర్థమవుతుంటుంది. అందుకని సద్విమర్శను మనం మంచిగా రిసీవ్ చేసుకుందాం. మన అభివృద్ధికి, మన ఆలోచనలకు మెరుగులు దిద్దుకోవడానికి ఉపయోగించుకుందాము అని ఆత్మావలోకంలో గుర్తు చేసుకుంటూ, థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.